నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పథకానికి మద్దతుగా తణుకు తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించిన రైతులు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను సందర్శించి నివాళులర్పించిన జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. హర్ఘర్ తిరంగ ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ స్కూల్ విద్యార్థులు, బీజేపీ నాయకులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపో ముందు ధర్నా చేసిన ఎన్ఎంయు కార్యకర్తలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇంటింటా జాతీయ జెండాలు ఎగరాలి పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 5 సొసైటీలకు నియమితులైన త్రిసభ్య కమిటీలు, అభినందించిన పలువురు ప్రముఖులు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగేలా చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్. శారీరక ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న నులిపురుగుల నివారణే మార్గం కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. రాజోలు నియోజకవర్గంలో ట్రాక్టర్లతో నిర్వహించిన రైతుల కృతజ్ఞత ర్యాలీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాద్. స్వాతంత్ర దినోత్సవం నుంచి ఆరంభించనున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏలూరులో ప్రకటించిన ఆర్టీసీ జిల్లా అధికారి శబ్నం. రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ తణుకు తెలుగుదేశం ఆధ్వర్యంలో మంగళవారం భారీగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన అన్నదాతలు తమ ట్రాక్టర్లతో తరలివచ్చి పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు వద్దకు చేరారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్వయంగా ట్రాక్టర్ను డ్రైవింగ్ చేసి ప్రధాన రహదారుల్లో పర్యటించారు. ఈయన వెంట మిగిలిన ట్రాక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు వ్యవసాయం చేయలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. దీనిని గుర్తించిన కూటమి నేతలు కష్టించే రైతులకు ఫలితం దక్కాలనే లక్ష్యంతో పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సాగునీటి సమస్యలను కూడా పరిష్కరించినట్లు ఆయన వివరించారు. సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం రైతులందరికీ కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి 1600 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో సాగునీటి వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆ సాగునీటి వ్యవస్థను కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఒక క్రమ పద్ధతి గురించిన దాంట్లో భాగంగా రైతులందరికీ కూడా నీటి సంఘాలు ఎన్నికలు నిర్వహించి నీటి సంఘాలు నియమించుకోవడం జరిగింది. గ్రామాల్లో కాలువల్లో ఉన్నటువంటి డ్రైనేజీల్లో ఉన్నటువంటి నీటిని రిమూవ్ చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. కాలువలు పూడికలు తీయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సారా గాని దాల్వా గాని ఈ రోజు ఏదైతే వచ్చిందో దాంట్లో రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ ధాన్యం అమ్ముకునే విధానం తీసుకొచ్చింది. 24 గంటల నుంచి 48 గంటల్లో ఈరోజు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవటం, రాబోయే అక్టోబర్ నెలలో మరొక విడత, జనవరి నెలలో మరొక విడత 20,000 రూపాయలు కూడా రైతులు అందించే విధంగా ఈరోజు రైతులకు అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 10,000 రూపాయలు అక్టోబర్ లో వారి ఖాతాల్లో జమ అవుతాయి. ఈ రోజు రైతుకు సంక్షేమం కోసం కట్టుబడి రైతుకు కావలసినటువంటి ఈ రాష్ట్రంలో ఎవరైతే దాదాపు 60% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు, అటువంటి వారి కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ పథకాలను అమలు చేస్తూ
రైతులందరికీ కూడా అన్ని విధాలుగాను ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా వారు పేదరికం లేని సమాజంలో రైతులు కూడా తలెత్తుకుని నిలిచే విధంగా రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఒక చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, ఉపాధ్యక్షులు ఒంటెద్దు రాజా, మండల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి చందు, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, షేక్ సోరా సాహెబ్, చుట్టూరి సాయిబాబా, తాతుపూడి మారుతిరావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చిక్కాల వేణులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గ పరిధిలోని మండపాక ఎల్లారమ్మ ఆలయంలో గ్రామానికి చెందిన పిచ్చగల కోటేశ్వరరావు, లక్ష్మీ దంపతులు అందించిన 2.5 లక్షల రూపాయలతో నిర్మించిన మండపాన్ని, బలుసు కేశవస్వామి, పార్వతీ దంపతుల పేరుతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను, విశ్రాంతి ప్రసాదాల వితరణ హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించి దాతలను అభినందించారు. విద్యార్థులలో జాతీయ భావాన్ని, సమైక్యతను పెంపొందించే లక్ష్యంతో తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం రాష్ట్రపతి రోడ్డు గుండా ప్రదర్శన నిర్వహించి నినాదాలిచ్చారు. ఇందులో భాగంగా బ్యాంకు కాలనీలో ఉన్న తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కు వద్దకు వెళ్లి అక్కడున్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని కందుకూరి పద్మావతి మాట్లాడుతూ, విద్యార్థులుగానే దేశానికి స్వాతంత్రం కావాలంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుల విగ్రహాలు ఒకే చోట నెలకొల్పడం అభినందనీయమన్నారు. చిన్న వయసులో వారికి అటువంటి భావన రావడం వల్లే ఈ ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమం ఘనంగా సాగిందన్నారు. వీరి జైలు జీవితాలను, త్యాగాలను నేటి విద్యార్థులు వీధిగా తెలుసుకోవాలని పద్మావతి హితవు పలికారు. మహాత్మా గాంధీకి సార్ జెంట్స్ని చంద్రశేఖర్ ఆజాద్ తిరంగా యాత్ర చేయటం అనేటటువంటిది మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనలో ఎన్నో సంవత్సరాలు మగ్గి మనం స్వాతంత్రం సంపాదించుకుని ఇప్పటికీ 79 సంవత్సరాలు పూర్తయింది. ముఖ్యంగా స్వయం కృషి సాధించాము అనడానికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ. అలాగే మనం భారతదేశంలో స్వయం శక్తి కలిగినటువంటి 3వ అతిపెద్ద దేశంగా మనం ఎదగడం కూడా ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత మనం చేసినటువంటి పొందినటువంటి ముఖ్య విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ తణుకులో ఎవరైతే స్వాతంత్ర సమరయోధులుగా పేరు పొందారో వారందరి విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టబడ్డాయి. వీరందరినీ కూడా మేము
ఈ రీతిగా పుష్పమాలంకృతుల్ని చేయడం కోసం ఈ రీతిగా వచ్చాము. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ గాంధీ గారు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చారంట. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయన ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళతోటి ఈ స్వాతంత్ర సమరయోధులతోటి మాట్లాడడం జరిగిందని కూడా విన్నాం. చాలా సంతోషం. ఈ రీతిగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా భారతీయ జనతా పార్టీ తణుకు శాఖ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని 14వ నెంబరు రాజీవ్ గాంధీ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఫలాలను అందరికీ అందేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ ప్రచారం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు కామర్స్ కిరణమయ్యి, కసిరెడ్డి మణిదీప్, బడేటి సాయిరాం, మారిశెట్టి అజయ్, జనసేన పట్టణ కార్యదర్శి కుక్కిరిమెత్తి సత్యబాబు, తెలుగుదేశం నాయకులు ఆకుల ప్రసాద్, వేండ్ర త్రినాథులు పాల్గొన్నారు. హలో, మీ వార్డులో తిరంగా తణుకు వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కృష్ణమూర్తి విశ్రాంతి భవనంలో నిర్వహించిన పరిషత్ 54వ వార్షికోత్సవ సభలో మంగళవారం వేద పండితులను ఘనంగా సన్మానించారు. దీనికి ముందు వేదస్వస్తి, ఘనస్వస్తి, వేదాశీర్వచనాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరగవరానికి చెందిన బ్రహ్మశ్రీ గుళ్లపల్లి విశ్వనాథ ఘనాపాటి మాట్లాడుతూ వేదాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. పవిత్రమైనటువంటి ధర్మము, వేదము యొక్క సారాంశము ధర్మము. యతః అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సహ ధర్మ అన్నారు. అంతేకాకుండా వేద బోధిత ఇష్ట సాధనతాక ధర్మ అన్నారు. యథా యాగాదిరేవ ధర్మ అన్నారు. కాబట్టి ధర్మములలో కన్నా ఉత్తమోత్తమైనటువంటి సవ్య ఫలాన్ని ఇచ్చేటువంటి మనమందరం కూడా ఆచరించవలసిన ధర్మము ఏదయ్యా అంటే వేద మంత్ర పఠనము, వేదోక్త కర్మాచరణము, ఆ వేద పండితులని సత్కరించుకోవటము అన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తణుకు పట్టణంలోని వేద శాస్త్ర పరిషత్తు వారు అష్టోత్తర శత సంవత్సరములుగా నిర్విఘ్నముగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది 54వ సంవత్సరం అన్నారు. అష్టోత్తర శతం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి సంఖ్య. విశ్వం మొత్తానికి కూడా ఒక గుర్తు అన్నమాట. పరిషత్ అధ్యక్షులు కడియాల కామశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సంస్కృతాధ్యాపకులు డాక్టర్ కుప్ప శ్రీనివాస్ శాస్త్రి, సంస్థ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి సత్యకృష్ణమూర్తి, కార్యదర్శి మైనంపేటి కేశవనారాయణమూర్తి, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుశర్మలు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ అధికారుల దినోత్సవాన్ని పట్టణానికి చెందిన పురుషుల శాఖ గ్రంథాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావును సామ్రాజ్యం అధ్యక్షులు తాడినడ భాస్కరరావు సన్మానించి మాట్లాడారు. అనంతరం గ్రంథాలయాలు ఆవశ్యకత అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు మాట్లాడారు. ఎస్ఆర్ రంగనాథన్ పూర్తి పేరు షియాలి రామామృత రంగనాథన్. గ్రంథాలయ పితామహుడు, గ్రంథాలయాధికారి, రచయిత, విద్యావేత్త, గణిత శాస్త్రజ్ఞుడు. వృత్తి పాఠ్యాంశాలను రచించారు. ఆ పాఠ్యపుస్తకాలే వృత్తిరీత్యా కోర్సుల్లో బోధన సాగుతోంది ఇప్పటికీ తమిళనాడులో. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫస్ట్ లైబ్రేరియన్గా పనిచేశారు. పద్మశ్రీ బిరుదుతో గౌరవించబడ్డారు. గ్రంథాలయం అనేది పుస్తకాలు, పత్రికలు, ఇతర వనరులు భద్రపరిచే ప్రదేశం. విద్య, విజ్ఞానం, సమాచారానికి అన్ని వర్గాల ప్రజల విజ్ఞాన అవసరాలకు తీర్చిదిద్దడంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో చదువువరులు ఆకెళ్ల శ్రీనివాసరావు, కుప్పల శ్రీనివాస్, వేండ్ర బాలాజీ, వి పవన్, టి గణేష్, కె అనిల్ బాబు, సిహెచ్ సతీష్ కుమార్, సంస్థ సభ్యులు ముక్కామల మోహనరావులు పాల్గొన్నారు. ఏపీ ఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు మంగళవారం తణుకు డిపో ముందు ధర్నా నిర్వహించి నినదించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ములగాల వెంకటరత్నం మాట్లాడుతూ వేతన సవరణ జరిగి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వెంటనే ఐఆర్ను ప్రకటించాలని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను తక్షణమే చెల్లించాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ టెర్మినల్ ఇన్కాష్మెంట్ను చెల్లించాలని కోరారు. సంస్థలో ఖాళీగా ఉన్న 8,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఆర్టీసీలో ఉన్న ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, అనేక సమస్యల్ని మరి అనేక దఫాలుగా రాష్ట్ర కమిటీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా పరిష్కారం కాని ఎడల మరి సమస్యల్ని స్థానిక ఎన్జిఓలతో కలిపి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ధర్నా రూపంలో ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియజేసే విధంగా మరి రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలను ఈరోజు రేపు కూడా గేట్ మీటింగ్ల ద్వారా, ధర్నాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే పిఆర్సీ కమిటీని వేయాలని, సుదీర్ఘకాలంగా మన ఏదైతే ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నాయో అవి వెంటనే భర్తీ చేయాలని, కొన్ని డిపోలను ప్రైవేటీకరణ చేయడానికి ఆపాలని, కొన్ని డిపోలను తరలించే విధానాన్ని నిలుపుదల చేయాలని, అనేక సమస్యలను దగ్గర 21 సమస్యలు, కార్మిక సమస్యల్ని మరి రాష్ట్ర కమిటీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ కార్యక్రమాలకు విచ్చేసిన నాయకులకు మరియు కార్మిక సోదరు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి బయ్య సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి షేక్ సాదిక్, కార్యనిర్వాహక కార్యదర్శి పెనుమత్స శ్రీనివాసరాజులు పాల్గొన్నారు. తణుకు ఆర్టీసీ డిపో అవసరాల నిమిత్తం రోజువారీ వేతనం ఇచ్చే అవుట్సోర్సింగ్ విధానంతో డ్రైవర్లను తీసుకుంటున్నట్లు డిపో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ లైసెన్సు వచ్చి కనీసం 18 నెలలు అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి గల డ్రైవర్లు తమ బయోడేటాను తమకు అందజేయాలన్నారు. ముఖ్యంగా ఇంతకు ముందు ఎటువంటి యాక్సిడెంట్లు చేయని వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే పాల్గొని 29 మందిని పరీక్షించి సేవలందించారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు నివేదికలను అందజేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. నిరుపేద వృద్ధులకు మందులను ఉచితంగా అందజేశారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు సహకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఎస్వీఆర్ సర్కిల్ నుంచి పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ స్వయంగా బుల్లెట్ నలుపుతూ ర్యాలీలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఆగస్టు 15 ఉత్సవాన్ని ఒక పండగగా జరపమని, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటి మీద ఒక జెండా పెట్టి భారతదేశంపై ఉన్నటువంటి భక్తిని, మరి ఆ రోజు ఆగస్టు 15 1947 ముందు మన పెద్దలు పడిన కష్టాలు, మన ముందు జరిగిన ఆ కష్టాలు, వారి యొక్క పోరాట పడినతో ఈరోజు మరి గడిచిన
70 సంవత్సరాల పైగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్వేచ్ఛ ఓయిల్ పీల్చుకుంటూ ఏదో ఆగస్టు 15 నామాత్రంగా జరిగేటువంటి ఈ పండగని మరి భారతదేశం అంతా కూడా చాలా ఘనంగా జరుగుతుంది. దానికి కారణం ఇవాళ భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి కంటే భారతదేశ సత్తా చూపిన నరేంద్ర మోడీ గారి యొక్క చరిత్ర యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో 5 సొసైటీలకు త్రిసభ్య కమిటీల నియామకం జరిగింది. ఒకరిని చైర్పర్సన్గా, 2 పర్సనల్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 పిఎస్సిఎస్ చైర్పర్సన్గా జనసేన పార్టీకి చెందిన ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ, పర్సనల్గా మైనం శ్రీనివాస్, మద్దిశెట్టి సూర్యనారాయణలు నియమితులయ్యారు. అలంపురం పిఎస్సిఎస్ చైర్పర్సన్గా టీడీపీకి చెందిన పారిచర్ల ప్రసాద్, పర్సనల్గా గుండం నాగసుబ్రహ్మణ్యం, రాయిపురెడ్డి మారుతి రవిని నియమితులయ్యారు. అలాగే పెదతాడేపల్లి పిఎస్సిఎస్ చైర్పర్సన్గా టీడీపీకి చెందిన పరిమి వెంకటకృష్ణ సురేష్, పర్సనల్గా ఉండవల్లి వెంకటేశ్వరరావు, నువ్వ సత్యనారాయణలు నియమితులయ్యారు. పడమర విప్పరు ఎల్ఎస్సిఎస్ చైర్పర్సన్గా బీజేపీకి చెందిన పసుపులేటి అమ్మిరాజు, పర్సనల్గా ఎడవల్లి లీలాకృష్ణ, బాయిశెట్టి వెంకటనారాయణలు నియమితులయ్యారు. ముదునూరు సొసైటీ చైర్పర్సన్గా టీడీపీకి చెందిన దాసరి అప్పన్న, పర్సనల్గా బుద్ధన ధనరాజు, బుద్ధన ఎల్ నారాయణలు నియమితులయ్యారు. వీరిలో పెదతాడేపల్లి, ఆరుగోలను, అలంపురం సొసైటీల త్రిసభ్య కమిటీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. నియోజకవర్గంలో మరొక 6 సొసైటీలకు కమిటీల నియామకం జరగవలసి ఉంది. విద్యార్థులకు మత్తు పదార్థాలు, ర్యాంగింగ్కు దూరంగా ఉండాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ ఎన్ఐటీలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన యాంటీ ర్యాంగింగ్ డే, నషాముక్తి భారత అభియాన్ కార్యక్రమాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాలు వాడినా, ర్యాంగింగ్కు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. So every day you have to recollect the synopsis of this movie, sir. So your students will have more understandable through this movie, sir. The rich kids and the kids whoever pursued their education in prestigious institutions and they are spoiled with by customizing drugs and the bad peer group. How they spoiled their entire future. It is a synopsis of that movie. I am requesting Rajeshwar Reddy garu to give that movie in the Chitram Club. Sir, we are interacted with our registered sir. Sir told that that campus has so many innovative clubs like Chitram. ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కేఎన్వి ప్రభుకుమార్, రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి, డిఎస్పీ ధర్మవరపు విశ్వనాథులు మాట్లాడారు. అసోసియేట్ డీన్ రాజేశ్వర రెడ్డి కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఎక్సైసీఏ కె స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.